హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను స్క్వేర్ నెక్ని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోని అయితే తీస్తున్నాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. చాలా ఈజీగా మనము నెక్లు అనేది డిఫరెంట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి. వాటిల్లో రౌండ్ నెక్, స్క్వేర్ నెక్ ఇవి మనకి బేసిక్ అంటే ఫస్ట్ నేర్పించేవి ఇవే అన్నమాట. ఫస్ట్ మనం క్యాన్వాస్ పేపర్ని అనేది కట్ చేసుకోవాలి. క్యాన్వాస్ పేపర్ని అనేది యూజ్ చేసామంటే నెక్లకి మనకి స్టిఫ్గా బాగుంటుంది. నెక్లు అనేది క్లియర్గా తెలుస్తాయి. సో దానికోసం క్యాన్వాస్ పేపర్ని అనేది ఇలా కటింగ్ చేసుకోవాలి. మనకి పెద్దగా ఉంటుంది కదా, దాంట్లో నుంచి ఇలా చిన్న పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎం సైజ్ వాళ్ళకి నెక్ విడ్త్ 2.5 ఇంచ్ అయితే సరిపోతుందండి. బిగ్ సైజ్ వాళ్ళకైతే 3 ఇంచెస్ అనేది తీసుకోవాలి. స్మాల్ సైజ్ వాళ్ళకైతే 2 ఇంచెస్ అనేది తీసుకుంటే సరిపోతుంది నెక్ విడ్త్ అనేది. ఫస్ట్ క్యాన్వాస్ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత కింది సైడ్ స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని పేపర్ అనేది కరెక్ట్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ విడ్త్ కోసం 2.5 ఇంచ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. అటు సైడ్ అంటే నెక్ విడ్త్ పక్కన మనం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 ఇంచ్ మార్జిన్ తోటి స్ట్రైట్ లైన్ అనేది ఇంకొకటి డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత అంటే ఇది మనం ఎందుకు డ్రా చేస్తున్నామంటే నెక్ మొత్తం ఓపెన్ చేసామంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి నెక్ అనేది విడ్త్ ఎక్కువ వస్తుంది. స్టిచ్ చేయడానికి కొంచెం ఈజీగా ఉండదు, కష్టంగా ఉంటుంది. అందుకని మనం పైన 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఆ 1/2 ఇంచ్ అనేది స్ట్రైట్గా అలా ఉంచి తర్వాత మనము నెక్ మొత్తాన్ని కటింగ్ అనేది చేసుకున్నామంటే నెక్ విడ్త్ అనేది ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. స్టిచ్చింగ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు పైన మనం నెక్ విడ్త్ కోసం 2.5 ఇంచ్ తీసుకున్నాం కదా, కింది సైడ్ కూడా 2.5 ఇంచ్కి మార్కింగ్ అనేది వేసుకోవాలి. నార్మల్గా రౌండ్ నెక్ అయితే ఇంకొక 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. స్క్వేర్ నెక్ కదా, మనం 2.5 ఇంచ్ అనేది తీసుకున్నామంటే సరిపోతుంది. 1/2 ఇంచ్ యాడ్ చేసుకున్నామంటే మనకి నెక్ విడ్త్ అనేది ఎక్కువ అవుతుంది. సో మనకి కొంచెం వెనకాల అనేది ఎక్కువ డీప్ అయిపోతుందండి. అలా డీప్ అవ్వకుండా ఉండాలంటే మనము జస్ట్ ఎంతైతే పైన ఎంత తీసుకున్నామో కింది సైడ్ కూడా 2.5 ఇంచే తీసుకోవాలి. ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకోకూడదు. రౌండ్ నెక్లకి అయితే యాడ్ చేసుకోవాలి, కానీ ఇలాంటి స్క్వేర్ నెక్కి 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకోకూడదు. మనం పైన ఎంత తీసుకున్నామో కింద కూడా 2.5 ఇంచ్కి మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇలా ఎల్ షేప్లో మార్కింగ్ అనేది వేసుకొని చుట్టూ 1 ఇంచ్ లేదంటే 1/2 ఇంచ్ మార్జిన్ తోటి ఇలా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. నెక్ మిడిల్లో ఇలా ఒక కట్ అనేది ఇచ్చామంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మిడిల్ పాయింట్ అనేది నెక్ మిడిల్ పాయింట్ క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనము లైనింగ్ పీస్ని కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మనం క్యాన్వాస్ పేపరు, లైనింగ్ పీస్ ఈ రెండింటిని యాడ్ చేసుకున్నామంటే నెక్ స్టిఫ్గా ఉంటుంది. మనకి నెక్ స్టిచ్ చేసిన తర్వాత కూడా చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి. ఇప్పుడు మనం బాడీ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ పీసు, మళ్ళీ క్యాన్వాస్ పేపరు ఇలా 4 పీసెస్ అనేది పెట్టి పిన్స్ అనేది పెట్టుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి కరెక్ట్ సైడ్ ఉండాలి. ఈ 3 మనకి నార్మల్గా ఇలా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్, తర్వాత ఇంకొక లైనింగ్ పీస్ ఉంది కదా కట్ చేసుకున్నది అది, తర్వాత క్యాన్వాస్ పేపరు ఇలా 4 పీసెస్ అనేది పెట్టేసి ఈ విధంగా 1/2 ఇంచ్ మార్జిన్ లేదంటే 1/4 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి రౌండ్ నెక్, స్క్వేర్ నెక్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడానికి చాలా ఈజీగానే ఉంటుంది. ఇలా పిన్స్ అనేది పెట్టామంటే నెక్ చుట్టూ మనకి స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అనేది కట్ చేసుకోవాలి. ఈ క్యాన్వాస్ పేపర్కి నెక్ అనేది కట్ చేసుకున్నాము. మిగతావి 3 ఉన్నాయి కదా, లైనింగ్ పీసు, మెయిన్ పీసు, ఇవి వాటికి నెక్లు అనేది కట్ చేసుకోలేదు. దీన్ని బేస్ చేసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి. క్యాన్వాస్ పేపర్ని బేస్ చేసుకొని కటింగ్ అనేది చేసిన తర్వాత మనకి నెక్ అనేది ఈజీగా తిరగడం కోసం మధ్యలో ఇలా కట్ అనేది ఇవ్వాలి. మనకి అటు సైడ్ ఇటు సైడ్ కార్నర్స్ ఉన్నాయి కదా, ఆ కార్నర్స్ దగ్గర కటింగ్ అనేది చేసామంటే నెక్ అనేది టైట్గా పట్టేసినట్టు ఉండదు. రివర్స్ చేసిన తర్వాత ఈజీగా టర్న్ అవుతుంది. ఇలానే మనం నెక్ చుట్టూ కూడా కట్స్ అనేది ఇవ్వాలండి. ఇలా కట్స్ అనేది ఇచ్చిన తర్వాత ఇప్పుడు క్లాత్ని కరెక్ట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. మనం రాంగ్ సైడ్ స్టిచ్ అనేది వేసుకున్నాం కదా, ఇప్పుడు క్లాత్ని అనేది కరెక్ట్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలి. నెక్ చుట్టూ మనము టాప్ స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి స్క్వేర్ నెక్ అనేది చాలా ఈజీగా స్టిచ్చింగ్ అవుతుంది.
ఫస్ట్ ఇలా మనం బేసిక్ నెక్లు అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకున్నామంటే నెక్స్ట్ డిజైనర్వి ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేయగలుగుతామండి. ఇక్కడ నేను క్లాత్ని అనేది కొంచెం కొంచెంగా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ, అంటే మనకి క్లాత్ అనేది కొంచెం ముడతల్లాగా పడుతుంది కదా, అలా ముడతలు ఏమీ లేకుండా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకొని నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు కూడా ఒకే లెంత్ మెయింటైన్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకున్నామంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. మనకి ఈ కార్నర్ దగ్గర పాదం అనేది ఇలా పైకెత్తాలండి. నిడిల్ కిందికి దించి పాదాన్ని అనేది పైకి ఎత్తిన తర్వాత మనం క్లాత్ని అనేది ఇటు సైడ్కి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ పాదాన్ని ఎత్తి కార్నర్ వచ్చిన ప్రతి దగ్గర కూడా మనము పాదాన్ని అనేది పైకి ఎత్తాలి. నిడిల్ కిందికి ఉంచేసి క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మనకి కట్ వర్క్ కూడా అలానే చేసుకోవాలండి. నా దగ్గర ఉన్న డ్రెస్సెస్కి డిఫరెంట్ నెక్లు అనేది డిజైన్ చేస్తాను. వాటన్నిటి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే మంచి వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మనం చాలా ఈజీగా నెక్ అనేది స్టిచ్